ఎందుకంటే మా చిన్నప్పుడు ప్రధానంగా ఈవీఎం అక్క నేను చెప్తానండి, ప్రతిదీ చెప్తాను. పాటలు వినాలి అంటే బయట లాంగ్ ప్లే, షార్ట్ ప్లే రికార్డులు అని ఉండేవి. షార్ట్ ప్లే అంటే ఒక పాటే పాడుద్ది, తర్వాత తిప్పి మళ్ళీ పెడితే రెండో పాట పడుతుంది, 2 పాటలే అందులో రికార్డ్ అవుతుంది. లాంగ్ ప్లే అంటే ఒక్కొక్క వైపు 5 పాటలు ఉంటాయి, సినిమా మొత్తం పాటలు అందులో ఉంటాయి. ఇప్పుడు జగన్ రెడ్డి పార్టీ ఏంటంటే లాంగ్ ప్లే 3 అలవాటు చేసుకుంది. అప్పుడులో ఒక కంపెనీ ఉంది, కిస్ మాస్టర్ వాయిస్ అని, ఒక కుక్క బొమ్మను ఏంటంటే దాని ముందు పెట్టేవాళ్ళు, అది సింబల్ వాళ్ళకి, హెచ్ఎంబికి సింబల్ అది. ఇప్పుడు వాళ్ళు ఆ కాన్సెప్ట్ అడాప్ట్ చేసుకున్నారు. ఏది పెట్టినా ఆ లాంగ్ ప్లే మొదలు పెడితే అది చివరి వరకు అరిగే వరకు తిప్పుతూ 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 అదే పాట పాడుతుంది. వీళ్ళు ఏ డిబేట్ లోకి వచ్చినా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు అవే కాబట్టి వాటికి సమాధానం, ఎందుకంటే ప్రతినిత్యం మా పార్టీ వచ్చి మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక కనకరావు గారు చెప్పిన మాటలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక కొన్ని అంశాలు అంటే మీరు వారిని 11 సీట్లని ఏలం చేస్తున్నారు కాబట్టి వారు మిమ్మల్ని ఈవీఎం అని అంటున్నారేమో. దానికి చెప్తా, సుప్రీంకోర్టు బాటా చెప్పు తీసుకుని కొట్టింది నాన్న, వీళ్ళకి చూడలేదు అనుకుంటా, అన్నీ చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఆయన వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఆయన ఏమి సాధించుకొచ్చారు చూస్తే, ఇప్పుడు రూరల్ వాటర్, ఆయన పంచాయతీరాజు కాబట్టి రూరల్ వాటర్ సంబంధించి చాలా అద్భుతంగా ఆయన గత ప్రభుత్వం సమయంలో దగ్గర 29.79 లక్షల ఇళ్లకి ఇంకా నీటి కనెక్షన్ జలజీవన్ మిషన్ కింద ఇవ్వలేదని, ఇచ్చిన వాటిలో కూడా 2.27 లక్షలు సరిగా పనిచేయట్లేదని, తర్వాత 0.24 అంటే 24,000 వాటర్ కనెక్షన్లు సరైన కనెక్షన్లు ఇవ్వటం లేకపోవటం వల్ల వాటర్ రావట్లేదని, ఇంకా 1.88 లక్షల ఇళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ కన్నా ఇంకా తక్కువలో ఉన్నాయని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఈ జలజీవన్ మిషన్ కింద మాకు ఆంధ్రప్రదేశ్లో డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వడం కోసం కావాలని ఆయన సిఆర్ పటేల్ గారిని అడగటం జరిగింది, జలజీవన్ మిషన్ మంత్రి గారిని. ఇది ఒక మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన నిర్వర్తించడం. ఇటువంటి బాధ్యతలు గత 5 ఏళ్లలో ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా? ముఖ్యమంత్రితో సహా అడుగుతున్నా, చేశాడా? తర్వాత ఈయన కొన్ని తన నియోజకవర్గానికి సంబంధించిన ప్రాజెక్టులు, ట్రైన్ల గురించి అడిగారు. నాందేడు సంబాల్పూరు, నాందేడు విశాఖపట్నం సాయినగర్, ఏపీ ఎక్స్ప్రెస్, వీటిని హాల్ట్ పిఠాపురం దగ్గర పెట్టమన్నారు తన నియోజకవర్గ ప్రజల కోసం. అలాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే, తను మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళినప్పుడు అక్కడ లాతూర్ ప్రజలు మాకు తిరుమలకు రావడం మాకు ఆనవాయితీ, 1000 మంది తక్కువ లేకుండా మేము వస్తుంటాము కాబట్టి మాకు రైల్వే ఏర్పాటు చేస్తే కనెక్షన్ లాతూరు నుంచి తిరుపతికి అని అడిగితే, ఆ విషయాన్ని కూడా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి దగ్గర ప్రస్తావించడం జరిగింది, అశ్విని వైష్ణవ్ గారి దగ్గర. ఈ రకంగా గత మంత్రులు కానీ, గత ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా అడిగాడా? అట్లాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం అడిగాడు, ఇట్లా పలు అభివృద్ధి సంబంధించిన విషయాల గురించి అడిగాడు. తర్వాత గ్రామీణ రహదారుల గురించి ఆయన అడిగాడు. గ్రామీణ రహదారులు నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న అవసరానికి తగ్గట్టుగా అడిగితే 4,000 చిల్లర కావాల్సి వస్తే 400 అంటే 10% కూడా లేవు. ఆ మొత్తం కూడా మా ప్రభుత్వం అయ్యే సమయంలో మీరు గ్రామీణ రహదారులు, అంతర్గత రహదారులు, వీటికి గ్రామం నుంచి మండలానికి కట్టేసే రహదారులు, ఇవన్నీ కూడా ఏర్పరచబడి, ఇది నిర్మాణాత్మకమైన ప్రభుత్వం చేసే పనులు. మీకేమన్నా అవగాహన ఉంటే, మీరు గతంలో వీటి మీద ఫోకస్ పెట్టాలనుకుంటే వీటి మీద మాట్లాడదాం రండి. ఇక సరే, ఈవీఎంలు ఇప్పుడే చూసే జగన్ రెడ్డి, మీరు చెప్పిన తర్వాత చూసాను. ఎందుకంటే జగన్ రెడ్డి వైసీపీ వాళ్ళ కామెంట్లు కానీ పోస్ట్ కానీ ఎప్పుడు చూడను, మీరు చెప్పారు కాబట్టి చూసా. ఎన్నింటికి పెట్టాడిన ఆ రోజు ఉదయం 8:57 పెట్టాడు పోస్ట్, అంటే ఉదయం 9 లోపు పెట్టాడు. మధ్యాహ్నం 1 గంటకల్లా సుప్రీంకోర్టు చెప్పు తీసుకుని కొట్టినట్టుగా తీర్పు ఇచ్చింది. చెప్పు తీసుకుని కొట్టినట్టు ఇచ్చింది తీర్పు. ఎవడెళ్ళాడు తెలుసా? కేఏ పాలన ఒకడు ఉంటాడు మనకి, పొలిటికల్ జోకర్, ఆయన వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా, మీకు ఇటువంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయండి అని అడిగింది. హౌ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ బ్రిలియంట్ ఐడియాస్?
ఎంత నగుబాటు సిగ్గుచేటు అది కామెంట్ అబ్జర్వేషన్ చెప్తానండి. వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇఫ్ యూ విన్ ది ఎలక్షన్స్ ఈవీఎంస్ ఆర్ నాట్ ట్యాంపర్డ్. వెన్ యూ లూజ్ ఎలక్షన్స్ ఈవీఎంస్ ఆర్ ట్యాంపర్డ్. వెన్ చంద్రబాబు నాయుడు లాస్ట్ he said EVMs can be tampered. Now this time Jagannath Reddy last he said EVMs can be tampered. స్పష్టంగా అబ్జర్వ్ చేసింది సుప్రీంకోర్టు నిన్న. రాజ్యాంగ దినోత్సవం నాడు రాజ్యాంగానికి సంబంధించిన మౌలికమైన ప్రజాస్వామ్యం నిలబెట్టే అంశంలో కీలకమైన పాత్ర అయిన ఈ ఓటింగ్ సంబంధించి స్పష్టంగా చెప్పింది. గత నెల 16వ తారీఖు 15వ తారీఖు అనుకుంటాను మన రాష్ట్ర హైకోర్టు బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళు వేశారు కదా, మొన్నటిదాకా సంకలు గుద్దుకున్నారు కదా, మేము హైకోర్టుకి వెళ్ళాము, దాని మీద అడ్డగోలుగా కొట్టేసింది ఆ కేసులు. ఇంకా బుద్ధి జ్ఞానం రాకుండా ఈవీఎం సిగ్గు ఏమాత్రం లేదా అసలు మీకు? ఏమాత్రం సిగ్గు శరం లేదా? ఏమిటి పోస్టులు, ఏంటి ప్రజలు మాయపిచ్చి విష ప్రచారాలు చేసేది? చెప్పు తీసుకుని కొట్టింది సుప్రీంకోర్టు. మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇటువంటి బ్రిలియంట్ ఐడియాస్ అని? చాలా మంది ఇంకా అందులో అంశాలు ఫుల్ పాట ఆరోపణలన్నీ కూడా ఊరికే కావాలని అంటే ఓటమిని జీర్ణించుకోలేని ఆరోపణలు అయితే ఈవీఎంల మీద మీరు గెలిస్తేనేమో మీ గొప్పతనాలు, ఓడిపోతే ఈవీఎంలు అది. బ్రహ్మనాయుడు గారు ఒక్క కామెంట్. హైకోర్టులో కేసు వేసింది ఈవీఎం ప్యాడ్ లెక్కించుకుని అడిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి ఎక్కడ బయటకు వచ్చిందని చెప్పేసి కుంపట్లు వేసుకున్నారు. రేపు క్యాబినెట్ పదవి కూడా ఇవ్వబోతా ఉన్నారు. అంటే దాంతో కేసు కథం. అదేవిధంగా కేపాల్ గారు దీని మీద అనుమానం ఉందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాక డిస్మిస్ చేసింది. ఒక పక్క భారత రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి మొత్తాన్ని తిరోగమనం చేస్తూ ఈ రోజు భారత రాజ్యాంగం గురించి బీజేపీ మాట్లాడటం ఏంటంటే ఈ రోజు మొత్తం వ్యవస్థల మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థని అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని చేతుల్లో తనే బయటకు తనే ఇచ్చాడు క్లారిఫికేషన్. ఒకసారి యూట్యూబ్ లో తీసి చూసుకోండి. ఇకపోతే ఈ అదాని ఈ యొక్క సెకీ కుంభకోణం ఇక్కడ దాన్ని మనంగా తొలి తీసింది అమెరికన్ కోర్టులో, ఫెడరల్ కోర్టు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్, న్యూయార్క్ కోర్టు, జిల్లా కోర్టు తొలి తీసింది. వాళ్ళ విచారణలో తేలింది ఏంటంటే వారి యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మదింపు చేసినారు. ఇక్కడ అందులో జగన్ రెడ్డి ముద్దాయిగా చూపించలా, కానీ జగన్ రెడ్డి పేరు ప్రస్తావన ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫలానా సమయం నుంచి ఫలానా సమయం మధ్యలో తారీఖులతో సహా వేసి ఉంది. ఎవరు ఆ టైంలో ముఖ్యమంత్రి? వారికి నేరుగా 1750 కోట్లు ముడుపులు ముట్టాయని చెప్పేసి ఉంది. అది ఇండాక్ట్మెంట్. ఇండాక్ట్మెంట్ అంటే ఏంటి? చాలా సీరియస్ గా చార్జ్ ఫ్రేమింగ్ అంటే మన ఇండియాలో 1750 కోట్లు 1750 శాంతి ప్రశ్న వేస్తాను మీకు. శాంతి మధ్యలో వద్దు దయచేసి, మధ్యలో ఆగండి దయచేసి. ఆగండి, వినండి, ముందు వింటూ నేర్చుకోండి. మీ వైసీపీ వాళ్ళు వింటూ నేర్చుకోండి ఫస్ట్. వింటూ నేర్చుకోండి ముందు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి అంటే ఇక్కడ ఆ యొక్క దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం కేసు కట్టలేము. ఇక్కడ మనం అతని మీద చర్యలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేక విద్యుత్ శాఖకు సంబంధించిన వారితో ఒక కేసు పెట్టించాలా, దాని మీద రిపోర్ట్ ఇప్పించాలా, ఏసీబీ వాళ్ళకి రిపోర్ట్ ఇప్పించాలా. ఇప్పించిన తర్వాత ఆ యొక్క ఒప్పందాలకు సంబంధించిన విషయాలు, అక్కడ ఫెడరల్ కోర్టులో జరుగుతున్న సాక్ష్యాధారాలు అవన్నీ క్రోడీకరించుకొని తీసుకొచ్చి ఇక్కడ గవర్నర్ గారి అనుమతి తీసుకొని ఎందుకంటే ముడుపులు ముట్టిన మనం కదా చెప్పింది, వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ ఆయన ముద్దాయిగా పెట్టలేదు.
కాబట్టి అక్కడ ఆ కేసులో ఆయన ముద్దాయిగా రాడు జగన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ మనం చెయ్యాలి అంటే ఇక్కడ మనం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టాలి. మన చట్టం మనం తీసుకురావాలి, ఆ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టాలి. అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. దీని మీద మేము న్యాయ నిపుణులతో సమీక్షిస్తాం అన్నాడు. కానీ ఆయన ఎక్కడా కూడా తొందరపడి మేము అరెస్ట్ చేసేస్తాం, ఇమీడియట్ లోపల పెట్టేస్తాం అనలేదు. ఆయన చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. ఆయన ఎంత పరిణితితో మాట్లాడారు. ఏదో దొంగ కేసు పెట్టేసేసి జైల్లో పెట్టేసేసి సునకానందం ఎక్కడ పొందాలనుకోవాలి. ఆయన వీళ్ళు పొందేట సునకానందం పొందాలనుకోవట్ల. పకడ్బందీగా జరుగుద్ది. గవర్నర్ అనుమతి కూడా తీసుకుంటారు 17A కింద. ఖచ్చితంగా 1 నెలలో 2 నెలల్లో మీకు సమయం పట్టుదేమో. ఖచ్చితంగా జగన్ రెడ్డి ఈ అంశంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. ఎందుకంటే ఇక్కడ మన కోర్టులు కాదు, ఆ కోర్టులో ఉంది. ఆ కోర్టులో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఆ సాక్ష్యాధారాలు ఇక్కడ మనం లింక్ చేసుకుంటూ ఈ అమౌంట్ రూటింగ్ అనేది మనం తీసుకుంటే 409 IPC వస్తే జగన్ రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకోవడం వల్ల కాదు, బెయిల్ కూడా రాదు. ఇది జరిగే తంతు. కాబట్టి మనం తొందరపడి జగన్ రెడ్డి తొందరగా జైలుకి విచారణ మొదలు పెట్టిన తర్వాత ఎవరో ఆయన ఏదో రిపోర్ట్ ఇచ్చాడు. ప్రైవేట్ వ్యక్తులు కాదు, ప్రభుత్వమే చేయాలి చర్యలు. ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం తరపున జరిగిన ఒప్పందాలు. ఇవి ప్రభుత్వాల తరపున జరిగిన ఒప్పందాలు. దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు వచ్చినాయి అని ప్రభుత్వం చూడాల్సిన